అందరికీ స్వాగతం. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ రెగ్యులర్ ఎడ్యుకేషనల్ అండ్ టెట్ ప్రిపరేషన్ అప్డేట్స్ ఫ్రమ్ అవర్ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్. మీరు మొదటిసారిగా చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫర్ ది కంపల్సరీ passing of the upcoming TET examination with regard to English, psychology, Telugu and in your respective subjects. సో ఇంతవరకు మనం సైకాలజీలో 1.1 నుంచి 1.5 చైల్డ్ పెడగాజీ అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో చర్చించుకున్నాం. ఇప్పుడు మనం చాప్టర్ 2లో 2.2 ఎరిక్సన్స్ సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ అనగా మనో సాంఘిక వికాస సిద్ధాంతము 8 స్టేజెస్ని, అందులో దాగి ఉన్నటువంటి లక్షణాలు, కీ పాయింట్స్ అంటే డిఫరెంట్ క్లిష్ట పరిస్థితులు అంటే క్రైసిస్, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఈజీ ఎక్స్ప్లెనేషన్ విత్ డయాగ్రామ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ బైలింగ్వల్. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఉన్న తెలుగు మీడియంలో ఉన్న మనం చక్కని పదజాలంతో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని, సో ఇక్కడ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అప్లికేషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ని మనము ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా తర్వాత ఆన్సర్ని కూడా ఇక్కడ మీకు పొందుపరచడం జరిగింది. సో ఈ విధంగా కాన్సెప్చువల్ క్లారిటీ దెన్ ఫాలోడ్ బై ఎంసీక్యూస్. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా అట్ ఏ గ్లాన్స్లో టోటల్ మనకి దశలు, వాటి యొక్క అంశాలు, లక్షణాలు అనేటివి కూడా మనం చర్చించుకోబోతున్నాం. సో ఇంతకుముందు వీడియోలో మనము జీన్ పియాజే సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. దాన్ని చూసిన తర్వాత మీరు సెకండ్ సైకాలజిస్ట్ ఎరిక్సన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇది మన యొక్క డిఎస్సి చైల్డ్ డెవలప్మెంట్ పెడగా సిలబస్లో మనం టోటల్గా 1.1 నుంచి 1.5 కంప్లీట్ చేసాం. ఇప్పుడు 2.1 అయిపోయింది, 2.2ని ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. సో డియర్ వ్యూయర్స్, నౌ లెట్ us look at the concepts at the stages involved in this ఎరిక్సన్స్ సైకోసోషియల్ డెవలప్మెంట్, రైట్. ఇందులో 8 దశలు, వికాస్ దశలు పేర్కొన్నారు. అందులో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది దశ పేరు, సంవత్సరము, అందులో మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఇక్కడ కష్టం అనేది కాదు, క్లిష్టం అంటే ఇక్కడ ఒక చైల్డ్ అనేవాడు ఒక డైలమాలో, ఒక రకమైన క్రైసిస్లో, అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఈ అంశాలని ఏ విధంగా ఆ స్టేజ్ని ఎదుర్కొంటాడో అనే దానికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ. అదేవిధంగా గుణం తర్వాత మూడో అంశంగా గుణం, లక్షణం, సద్గుణాలు, వాటి యొక్క ఫ్యూచర్స్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో నంబర్ 1 పూర్వ శైశవ దశ. ఇది మనము సంవత్సరం తీసుకుంటే 0 నుంచి 1.5. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి మనకి చిన్న ట్రిక్ ఏమంటే ఇక్కడ 0తో స్టార్ట్ అయిపోయి ప్రతిదానికి డబుల్ అవుతుంది. సో 1.5 పెరిగింది, సో 1.5 డబుల్ అయిపోయి 3 అయిందనమాట. 3 అయిపోయి 6, ఇక్కడ 5 కాదు 6, ఇక్కడ 3 డబల్ 6 అయింది, 6 డబల్ 12 అయింది. తర్వాత మనకి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 20 ముళ్ళ 60. సో ఈ విధంగా 20, 30, 60. సో ఈ యొక్క సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడానికి 0 to 12 వరకు డబల్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పూర్వ అన్నప్పుడు ఖచ్చితంగా ఉత్తర అనే పదం వస్తుంది. పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ. అదే ఇక్కడ పూర్వ వయోజన దశ, అయితే ఇక్కడ మధ్య వయోజన దశ. ఈ అంశాలను గుర్తుపెట్టుకొని, సో ఇందులో నమ్మకం, అపనమ్మకం, ట్రస్ట్, మిస్ట్రస్ట్, ఇందులో దాగి ఉన్న గుణం, నమ్మకం, సిగ్గు, ఆశ, రైట్. సో అదేవిధంగా ఉత్తర శైశవ దశ. సో దీన్ని మనము ఇంకా నెక్స్ట్ స్లైడ్లో డిఫరెంట్గా మనం దీన్ని చర్చిపోతాం. ఫస్ట్ మెమరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ అంశాలని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 1.5 to 3 years స్వయం ప్రతిపత్తి, అటానమీ, సందేహం, సిగ్గు, ఇందులో దాగి ఉన్న గుణం, లక్షణం, మనోబలం, తలంపు. అదేవిధంగా క్రీడా దశ ప్లేఫుల్ స్టేజ్, చొరవ, అపరాధ భావం, లక్ష్యము, ప్రయోజనం. అదేవిధంగా పాఠశాల దశ శ్రమించడం, ఇండస్ట్రియస్నెస్ అండ్ ఆత్మన్యూనత, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, రైట్. దీనిలో దాగి ఉన్న లక్షణం సామర్థ్యం.
కౌమార దశ పాత్ర గుర్తింపు, రోల్ ఐడెంటిఫికేషన్ అండ్ పాత్ర సందిగ్ధం, విశ్వసనీయత, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పూర్వ వయోజన దశ సాన్నిహిత్యం, ఏకాంతం, దీంట్లో దాగి ఉన్న గుణం లక్షణం ప్రేమ. మధ్య వయోజన దశ ఉత్పాదకత అండ్ స్తబ్దత, స్టాగ్నేషన్ అంటాం, ప్రొడక్టివిటీ అంటాం. ఇందులో మనం సంరక్షణ అంశం చూసుకోవచ్చు. చివరి దశ పరిపక్వ దశ, దీన్నే మనము సీనియర్ సిటిజన్షిప్ అంటాం. సమగ్రత అండ్ నిరాశ, సో ఒక రకమైన అన్ని అంశాలు సాధించాలనుకుంటాం, కానీ ఏదన్నా ఒక చిన్న అంశం పెండింగ్ ఉన్నా అది డెస్పైర్ అంటే డిసప్పాయింట్కి గురి చేస్తుంది. కుటుంబంలో అన్ని అంశాలు నెరవేర్చిన తర్వాత ఏదో మిగిలిపోయిన అంశాన్ని నిరాశ. సో ఇందులో ఉండాల్సిన లక్షణము సూక్ష్మ బుద్ధి. ఇవి మనం అట్ ఎ గ్లాన్స్ ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి వికాస దశలు. సో ఇప్పుడు మనము దీన్ని విపులంగా చర్చించుకుంటే, ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ఎరిక్ ఎరిక్సన్. ఇట్ ఫోకసెస్ ఆన్ సైకోసోషల్ డెవలప్మెంట్ త్రూ ద లైఫ్ స్పాన్. ఇది జీవితకాలం అంతా మనోసామాజిక వికాసంపై దృష్టి సాధిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని నాలెడ్జ్ బిట్ అంటాం. అదేవిధంగా సిరీస్ ఆఫ్ సైకోసోషల్ క్రైసిస్, ఈ వ్యక్తిత్వం అనేది అనేక మానసిక సామాజిక సంక్షోభాల ద్వారా ఇది ఏర్పడుతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సక్సెస్ఫుల్ రెజల్యూషన్ అంటే తీర్మానం ద్వారా, సఫలీకరణ ద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. విఫలమైతే సమస్యలు వస్తాయి అనేది మెయిన్ కీ ప్రపోజ్డ్ ఆస్పెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కాన్సెప్ట్ భావన. ఇది ఎరిక్ ఎరిక్సన్ వారు 8 days ద్వారా చెప్పారనమాట. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇక్కడ శైశవ దశని మనం ఇన్ఫాన్సీ అన్నాం, అర్లీ చైల్డ్హుడ్, తర్వాత క్రీడాభివృద్ధి, దెన్ స్కూల్ ఏజ్, అడోలసెన్స్, యంగ్ అడల్ట్హుడ్, మిడిల్ అడల్ట్హుడ్ అండ్ లేట్ అడల్ట్హుడ్. సో మనం ఈ సంవత్సరాలు కూడా తెలుసుకున్నాం. తర్వాత ఇందులో సైకోసోషల్ క్రైసిస్ అంటే మనోసామాజిక సంక్షోభం అనేది ట్రస్ట్, మిస్ట్రస్ట్. సో ఒక అబ్బాయికి ఆకలి అయినప్పుడు అన్నం పెట్టినప్పుడు నమ్మకం, పెట్టకపోతే అపనమ్మకం. నీరు దాహం వేసినప్పుడు నీరు ఇస్తే నమ్మకం, ఇవ్వకపోతే అపనమ్మకం. సో ఈ చైల్డ్ సంబంధించి మనకి సానుకూల ఫలితం హోప్ అంటే అమ్మ కానీ నాన్న కానీ స్పర్శించడము, అవసరం ఉన్నప్పుడు ఆ యొక్క అవసరాన్ని తీర్చడము అనే ఆశ. సో శిశువు అవసరాలు సకాలంలో తీర్చినప్పుడు విశ్వాసం పెరుగుతుంది అనేది మనం ఈ యొక్క వివరణగా తెలుసుకుంటాం. సో బేబీ డెవలప్స్ ట్రస్ట్ వెన్ నీడ్స్ ఆర్ కన్సిస్టెంట్లీ మెట్. సో పిల్లవాడు తన యొక్క శారీరక అవసరాలను మీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ట్రస్ట్ అనేది ఉంటుంది. ఇఫ్ దే ఫెయిల్డ్ దెన్ మిస్ట్రస్ట్ హ్యాపెన్స్. నెక్స్ట్ అటానమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్, స్వయం ప్రతిపత్తి మరియు సిగ్గు అండ్ సందేహం. సో ఇది మనకి విల్ పవర్ని ఎంప్లాయ్ చేస్తుంది. అదేవిధంగా బిడ్డ స్వీయ నియంత్రణ నేర్చుకుని స్వతంత్ర భావన పెంపుతుంది. చైల్డ్ లెర్న్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ గెయిన్స్ ఎ సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో అర్లీ చైల్డ్హుడ్లో అతనే ఇనిషియేట్ తీసుకోవడము, ఓన్గా పాకడము, వెళ్ళడము, వస్తువులు అందుకోవడము. సో ఇట్ డెవలప్స్ విల్ పవర్. నెక్స్ట్ మనకి థర్డ్ స్టేజ్ వచ్చే ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్, ఉత్సాహం మరియు నేరభావం. ఇక్కడ పర్పస్ అనేది దీంట్లో దాగి ఉన్న సానుకూల ఫలితం. దీని యొక్క వివరణ వచ్చినప్పుడు చైల్డ్ ఇనిషియేటివ్స్ యాక్టివిటీస్ ఫీల్స్ పర్పస్ఫుల్. బిడ్డ తన పనులు ప్రారంభించి ఉద్దేశ భావాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. నెక్స్ట్ దశ ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అంటే ఇక్కడ మనకి సామర్థ్యం అనే ఒక సద్గుణాన్ని నేర్పుతుంది. బిడ్డ కష్టం చేసి సామర్థ్య భావాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. నెక్స్ట్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. సో ఇది మన గుర్తింపు పాత్ర గందరగోళము. ఇది నిష్ఠ ఫిడిలిటీ అనే అంశాన్ని డెవలప్ చేస్తుంది. యువకుడు తన వ్యక్తిత్వాన్ని స్పష్టంగా తెలుసుకుంటాడు. టీన్ డెవలప్స్ ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ మన యంగ్ అడల్ట్హుడ్ తీసుకుంటే ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్. ఇందులో దాగి ఉన్న అంశం లవ్. సో వయోజనుడు ఇతరులతో గాఢమైన సంబంధాలు ఏర్పరచుకుంటాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మిడిల్ అడల్ట్హుడ్ మధ్య వయోజన దశలో 40 to 60 అన్నప్పుడు మనకి ఇక్కడ జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్. సో సృజనాత్మకత, ఉత్పాదకత మరియు స్తబ్దత అనే అంశాలు కలిగి ఉంటాం. ఇందులో కేర్ అనేది ఇన్వాల్వ్ అయిన ఎలిమెంట్.
దెన్ వ్యక్తి సమాజానికి సేవ చేస్తూ తదుపరి తరంను మార్గనిర్దేశం చేస్తాడు. అడల్ట్ కంట్రిబ్యూట్స్ టు సొసైటీ అండ్ గైడ్స్ టు ద నెక్స్ట్ జనరేషన్ అనేది ఈ యొక్క స్టేజ్ యొక్క వివరణ. నెక్స్ట్ చివరి వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ వన్, లేట్ అడల్ట్హుడ్. ఇందులో ఈగో, ఇంటెగ్రిటీ వర్సెస్ డెస్పైర్. సో సంతోషమైన సమగ్ర భావము మరియు నిరాశ. ఇందులో దాగి ఉన్న ఎలిమెంట్ లక్షణం తీసుకున్నప్పుడు విజ్డమ్. దీన్ని మనము ఎల్డర్లీ ఫీల్ సాటిస్ఫైడ్ విత్ లైఫ్ అండ్ యాక్సెప్ట్స్ ఇట్ విత్ విజ్డమ్. వృద్ధుడు తన జీవితంపై సంతృప్తి చెంది జ్ఞానంతో అంగీకరిస్తాడు. సో ఈ అంశంలో ఈ ఎరిక్సన్లో ఉన్నటువంటి ముఖ్య విషయాలు అయితే, ఎరిక్సన్ జీవితంలోని ఎన్ని దశలకు విస్తరించాడు, వ్యక్తి మరియు సమాజం మధ్య పరస్పర చర్యపై దృష్టి సారించవలసి ఉంటుంది, ఫోకస్ ఆన్ ఇంటరాక్షన్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ సొసైటీ, దెన్ హెల్తీ పర్సనాలిటీ డిపెండ్స్ ఆన్ సక్సెస్ఫుల్ క్రైసిస్ రెజల్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆరోగ్యకరమైన వ్యక్తిత్వానికి సఫలమైన ఏ సంక్షోభం వచ్చినా దాన్ని సఫలంగా పరిష్కరించుకుంటాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మొత్తం జీవితానికి వర్తిస్తుంది, సామాజిక సాంస్కృతిక ప్రభావాన్ని ప్రాముఖ్యత ఇస్తుంది, అదేవిధంగా వ్యక్తిత్వ వికాసాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇందులో మనకి టీచర్లకి పనికొచ్చే విద్యా ప్రయోజనాలు అయితే, విద్యార్థుల వికాస దశను ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రొవైడ్ ఎక్స్పీరియన్సెస్ టు బిల్డ్ పాజిటివ్ వర్చ్యూస్. సానుకూల గుణాలను అభివృద్ధి చేయడానికి ఎరిక్సన్ యొక్క సాంఘిక వికాస సిద్ధాంతాలు మనకు పనికొస్తాయి. అదేవిధంగా పిల్లవాళ్ళు ఏదైనా సంక్షోభ సమయాల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు విద్యార్థులకి సహాయం అందించడానికి పనికొస్తుంది అన్నమాట. సో ఇది మన యొక్క కీ కాన్సెప్ట్. ఇప్పుడు మనము దీని ద్వారా అర్థం చేసుకున్న తర్వాత దీన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అటెంప్ట్ చేయాలనే దానికి, డియర్ వ్యూయర్స్, ఆర్ యూ రెడీ ఫర్ ద టెస్ట్ నౌ? లెట్ us టెస్ట్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ the 8 stages of Erikson's psychosocial development theory now. So question number 1 reads, according to Erikson, which stage is characterized by the development of a sense of fidelity and the ability to form committed relationships? So ఎరిక్సన్ ప్రకారం ఏ దశలో వ్యక్తి నిబద్ధతతో సంబంధాలను ఏర్పరచుకునే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది? సో ఇది నాలెడ్జ్ క్వశ్చన్. ఇక్కడ ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ అనేది మనం ఆన్సర్. నెక్స్ట్, ఏ టీనేజర్ ఎక్స్పీరియన్సింగ్. ఇది మనకి ప్రాక్టికల్గా తీసుకున్నప్పుడు కన్ఫ్యూజన్ అబౌట్ వాల్యూస్, ఐడెంటిటీ అండ్ ఫ్యూచర్ రోల్ ఈజ్ మోస్ట్లీ లైక్లీ టు బి ఇన్ విచ్ స్టేజ్. విలువలు, తన గురించి భవిష్యత్తు పాత్ర గురించి గందరగోళంగా ఉంటే ఆ టీనేజర్ ఏ యొక్క ఎరిక్ సిద్ధాంతాన్ని ఏ దశలో ఉంటాడని చెప్పినప్పుడు ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. నెక్స్ట్, మూడో బిట్. ప్లీజ్ డూ రెస్పాండ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ if you have already known the answer. Which stage lays the foundation for the development of self-discipline and a sense of will? స్వీయ నియంత్రణ మరియు సంకల్ప శక్తి అభివృద్ధికి పునాది వేసే దశ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫౌండేషన్ ఉన్నప్పుడు మనకి అర్లీ చైల్డ్హుడ్, అటానమీ వర్సెస్ షేమ్ అండ్ doubt. Next, in Erikson theory, which crisis is unresolved can lead to feelings of worthlessness and low self-esteem and confidence in school age children? ఎరిక్ సిద్ధాంతం ప్రకారం ఏ సంక్షోభం పరిష్కరించకపోతే పాఠశాల వయసు పిల్లల్లో నిస్సహాయత కలుగుతుంది అనేది, ఇప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోతారన్నప్పుడు ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అనే ఒక సంక్షోభం. నెక్స్ట్, ఎరిక్సన్ బిలీవ్డ్ దట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్. వ్యక్తిత్వ అభివృద్ధి ఫలితం అనేది ఎరిక్సన్ ఏమని చెప్పాడు అన్నప్పుడు ఇంటరాక్షన్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ సొసైటీ. ఇది చాలా ఇంపార్టెంట్. అంతేగాని రీఇన్ఫోర్స్మెంట్, పనిష్మెంట్ కాదు, ఇంటలెక్చువల్ మెచ్యురేషన్ కాదు, బయాలజికల్ డ్రైవ్స్ కాదు. నెక్స్ట్, ద వర్చ్యూ డెవలప్డ్ డ్యూరింగ్ ద స్టేజ్ కాల్డ్ జనరేటివిటీ అండ్ స్టాగ్నేషన్. సో ఇక్కడ మనం ఉత్పాదకత, సృజనాత్మకత మరియు స్తబ్దత అనేది ఏ దశలో వస్తున్నప్పుడు దశలో అభివృద్ధి చెందే గుణము. సో ఈ దశ కాదు, దాంట్లో ఉండే గుణం ఏదంటే కేర్, శ్రద్ధ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 7th బిట్. విచ్ స్టేజ్ ఈజ్ మోస్ట్ క్రూషియల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ బేసిక్ ట్రస్ట్ దట్ ద వరల్డ్ ఈజ్ సేఫ్ అండ్ రిలయబుల్. ప్రపంచం సురక్షితమైన, నమ్మకమైనదని భావించే నమ్మకం అభివృద్ధికి ఏ దశ అత్యంత ముఖ్యమైనది అన్నప్పుడు ఇన్ఫాన్సీ, ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్
అండ్ ఇది స్టార్టింగ్ ఏజ్ అనమాట. రైట్, నెక్స్ట్ 0 to 1.5 బాల్య దశ, శైశవ దశ. అకార్డింగ్ టు ఎరిక్సన్ ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ అడోలసెంట్ ఈజ్ టు, ఎరిక్సన్ ప్రకారము కౌమార దశలో ప్రధాన కార్యం ఏది? అచీవ్ ఇండిపెండెన్స్, డెవలప్ ఇండస్ట్రీ, ఫార్మ్ ఐడెంటిటీ అండ్ రోల్ అండ్ బిల్డ్ ఇంటిమసీ. సో ఇక్కడ మీరు ఇది శైశవ దశగా ఈ ఇమేజెస్ ద్వారా కూడా మీరు ఈ యొక్క ఆన్సర్ని గెస్ చేయవచ్చు. మనకి ఎగ్జామినేషన్లో ఇది మనం జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఈ ఇమేజెస్ క్లూస్ ఇస్తున్నాం, బట్ మన రియల్ ఎగ్జామినేషన్లో ఎటువంటి క్లూస్ అనేది ఉండవు. ఈగో ఇంటెగ్రిటీ వర్సెస్ డెస్పైర్ ఈజ్ ద సైకో సోషల్ క్రైసిస్ ఆఫ్. సో ఎరిక్సన్ సిద్ధాంతంలో ఏ వయసుకు సంబంధించింది ఈ ఈగో ఇంటెగ్రిటీ అంటే సమగ్రత మరియు నిరాశ అనేది లేట్ అడల్ట్హుడ్. సో మనము లేట్ అడల్ట్హుడ్, వయోజన దశ. నెక్స్ట్ 10th బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ ఎరిక్సన్స్ సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీ? దీని ప్రకారం కింది వాటిలో ఏది సత్యం? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో హియర్ ఆన్సర్ ఈజ్ డెవలప్మెంట్ కంటిన్యూస్ త్రూ అవుట్ ద లైఫ్ స్పాన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎ చైల్డ్ హూ ఈజ్ ఓవర్ ప్రొటెక్టెడ్ అండ్ నాట్ అలౌడ్ టు మేక్ చాయిసెస్ మే ఫేస్ విత్ సైకోసోషల్ అవుట్కమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఒక అతి రక్షణలో పెరిగే పిల్లవాడు తన నిర్ణయాలు తన తీసుకునే అవకాశం పొందకపోతే అతను ఏ మానవ సామాజిక ఫలితాన్ని ఎదుర్కొంటాడు అన్నప్పుడు షేమ్ అండ్ డౌట్. రైట్, ఇది సందేహము తర్వాత సిగ్గు అనేది మనము చెప్పుకున్నాం. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్. ఇక్కడ అపరాధము తర్వాత ఉత్సాహము అనే స్టేజు ఏ దశలో పిల్లలకి అన్నప్పుడు ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్లో దశలో పిల్లలు ఏది నేర్చుకుంటారు అన్నప్పుడు ప్లాన్ అండ్ టేక్ ఇనిషియేటివ్స్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13th వన్. విచ్ సైకోసోషల్ క్రైసిస్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఫోకస్ ఆన్ ప్రొడక్టివిటీ అండ్ కంట్రిబ్యూటింగ్ టు సొసైటీ? సమాజానికి ఉపయోగకరంగా ఉండాలనే దృష్టితో కూడిన మనోసామాజిక సంక్షోభం ఏది అన్నప్పుడు ఇక్కడ జనరేటివిటీ అండ్ స్టాగ్నేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ఎరిక్సన్ థియరీ వర్చ్యూస్ ఆర్ నాట్ ఇన్ బార్న్, దే ఆర్. సో ఎరిక్సన్ సిద్ధాంతంలో గుణాలు అనేటివి జన్మతః రావు, అవి సో అవి ఏంటంటే లెర్న్ త్రూ సక్సెస్ ఇన్ ఈచ్ స్టేజ్. ప్రతి ఒక్కటి విజయము సఫలీకృతం అనే ఒక అంశం ద్వారా ముడిపడి ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ వన్. ఎరిక్సన్ థియరీ ఎంఫసైజెస్ దట్ హెల్తీ పర్సనాలిటీ డెవలప్స్ వెన్. సో ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం అభివృద్ధి చెందేటప్పుడు మనకి సైకో సోషల్ క్రైసిస్ ఆర్ సక్సెస్ఫుల్లీ రిజాల్వ్డ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మానసిక అంటే ప్రాథమిక అవసరాలు కాదు, పనిష్మెంట్ జరిగినప్పుడు కాదు, ప్రజ్ఞతో కాదు, ఇది ఆల్ మనోసాంఘిక దశల యొక్క సాంఘిక క్లిష్ట పరిస్థితులన్నీ సఫలీకృతంగా పరిష్కరించినప్పుడే వ్యక్తిత్వం అభివృద్ధి చెందేది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఓవరాల్గా రివిజన్ చేస్తున్నాం. క్విక్ రివిజన్ 8 స్టేజెస్ ఉన్నాయి. వాటి యొక్క వర్చ్యూస్ ఏజ్ రిలేటెడ్గా మనం ఇక్కడ వర్చ్యూస్ తర్వాత సంక్షోభం యొక్క పరిస్థితి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లోను తెలుగులోను మీకు ఏ లాంగ్వేజ్ సూటబుల్ అయితే అది గుర్తుపెట్టు. సో ముఖ్యాంశాలు ఇందులో 8 స్టేజెస్ ఉన్నాయి. ఫ్రమ్ క్రేడిల్ టు గ్రేవ్ అంటే ఊయల్ నుంచి అంటే గర్భం నుంచి అనొచ్చు, లేదంటే సమాధి వరకు. ఫ్రమ్ ఊంబ్ టు టూమ్ ఆర్ ఫ్రమ్ క్రెడిల్ టు గ్రేవ్. ప్రతి ఒక్క స్టేజ్లో ఒక రకమైన సాంఘిక క్లిష్ట పరిస్థితిలో గుణాలు కలిగి ఉంటాం. ఇది సక్సెస్ఫుల్గా రిజాల్వ్ చేసుకోవాలి. అన్రిజాల్వ్ చేయగలిగితే కొంచెం ఫ్యూచర్ డిఫికల్టీస్ ఉంటాయనేది ముఖ్యాంశాలు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫెల్లో టీచర్స్ అండ్ ది DSC aspirants. Wish you all very happy learning and keep learning. Please go to our playlist and access all the available readily available English as well as Telugu and psychology concepts. So go to the playlist and see this title called AP TET official model papers with answers, and there are about 15 videos so far uploaded. Please do access and get benefited. Wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.